హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనము ఈ వడనైతే చేసుకోవచ్చండి. అదే ఆనియన్స్ డ్రై నట్స్తో చేసుకునే వడ అండి. దీన్నే మద్దూరు వడ అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులేమి నానబెట్టి రుబ్బి చేసే పని లేదు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఈజీగా చేసేయచ్చండి. అలాగే కొంతమంది పప్పులు డ్రై నట్స్ తినరు. అలాంటి పిల్లలకి ఇలా వడల్లో వేసి పెడితే చక్కగా తింటారు. అలాగే క్రిస్పీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. టీ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఈ వడలు 4 రోజులు నిలవ ఉంటాయండి. అందుకని మనము ప్రయాణాల్లో కూడా చేసుకుని తీసుకెళ్ళొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రిస్పీగా ఉండే టేస్టీగా ఈజీగా చేసుకునే మద్దూరు వడల్ని ఎలా చేసుకోవాలా చూసేద్దామండి. దీనిలోనికి ముందుగా కారం తయారు చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకుని రుచికి సరిపడా కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత 2-3 పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా పొడుగ్గా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఈ విధంగా నలుపుకోవాలండి. విడివిడిగా అయిపోవాలి ఉల్లిపాయలోని రెక్కలన్నీ కూడాను. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీలండి, చెక్క ముక్కగా దంచుకుని వేసుకోవాలి. వేయించనక్కర్లేదు, పొట్టు తీయనక్కర్లేదు. అలాగే డ్రై నట్స్, బాదాము, పిస్తా, కాజు, వాల్నట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇవి 1/2 కప్పు వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలండి. 1/2 కప్పు మాత్రమే వేసుకోవాలి. ఈ డ్రై నట్స్, రవ్వ, ఈ ఉప్పు బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లోని కాస్త తడి వస్తుంది కదండి, ఇలా గట్టిగా కలిపితే ప్రెస్ చేస్తూ కలిపామంటే పచ్చిమిర్చిలోని ఉల్లిపాయలోని తడి అంతా వస్తుంది, రవ్వ పీల్చేసుకుంటుంది. తర్వాత దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర, నేను ఇక్కడ మెంతాకు వేసుకుంటున్నానండి. ఏదైనా ఒక ఆకుకూర వేసుకోవచ్చు. మెంతాకు శుభ్రంగా కడిగేసి సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాను. మెంతి ఫ్లేవర్తో ఈ వడలు చాలా బాగుంటాయి. తర్వాత దీనిలోకి బియ్యపిండి వేసుకోవాలండి. 1 కప్పు బియ్యపిండి, 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి, లేదంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి, చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఆకుకూరలోని తడి కూడా వస్తుంది కదా. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కాచిపోయాలి. వేడివేడి ఆయిల్ పోసి బాగా కలుపుకోవాలి. చేత్తో కలపకూడదు, కాలుతుంది. అందుకని గరిటెతో ముందు కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత కాస్త వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే కథ ముద్దలా అవుతుంది కదా. ఇప్పుడు మనకి సరిగ్గా సరిపోతుందండి మనం వేసినవన్నీ కూడా. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి పిండి ముద్దలా మనము అప్పాలు చేసుకుంటాం కదా, గారెప్పాలు అంటారు, పప్పు చెక్కలు అంటారు, అలా గట్టిగా కలుపుకోవాలి. అలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. నీళ్లు మరీ ఎక్కువ పోసుకోకూడదు. అంతే అండి, ఇలా ముద్ద అయితే సరిపోతుంది. ముద్ద అయిన తర్వాత ఇలా మనకి అప్పాలా ఒత్తుకుంటే వచ్చే విధంగా మనం పిండిని అయితే కలుపుకోవాలి. అంతే అండి, చేతికి నూనె రాసుకుంటూ పళ్ళానికి నూనె రాసి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. లేదా బటర్ పేపర్ మీద అయినా ఒత్తుకుని చేసుకోవచ్చు. ఒక వాయికి సరిపడా చేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుని హీట్ ఎక్కాక కొద్దిగా వేసుకోవాలండి. కొంచెంగా పిండి వేసి చూస్తున్నాను, హీట్ ఎక్కిందండి. ఆయిల్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నూనెకి సరిపడా వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. మరీ ఎక్కువ హైలో పెట్టుకోకూడదు. అలా పెడితే పైన మాడిపోయి లోపల వేగవు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. వేయగానే కదపకూడదండి. 2 నిమిషాలు అయిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఎర్రగా కాల్చుకోవాలి.
అంతే అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. వరిపిండి, ఉప్మా రవ్వ ఇంట్లోనే ఉంటాయి కదా, ఎలాగో మన దగ్గర ఈ నట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏవి లేకపోయినా పర్వాలేదండి, ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. మీ దగ్గర జీడిపప్పు, బాదం అవి లేకపోతే పల్లీలు ఎక్కువ వేసుకోవచ్చండి, నువ్వులు వేసుకోవచ్చు. భలే రుచిగా ఉంటాయండి ఇవి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈ వడలు వేపేటప్పుడు కరివేపాకు, డ్రై నట్స్ అన్నీ కూడా నూనెలో రాలిపోతూ ఉంటాయి. వడలు తీసేశాక అవన్నీ కూడా నూనెలో అడుక్కి చేరతాయి కనుక అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వడలు వేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. మొత్తం అన్నీ కూడా ఇలాగే వేయించేసుకోవాలి. ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, పైన క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్గా భలే బాగుంటాయండి, భలే రుచిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నిలవ ఉంటాయి గనక పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు, 4 రోజుల వరకు తినొచ్చు. చూడండి ఒకసారి విరిపి చూపిస్తాను, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే బాగుంటాయి. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.